శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఇప్పుడు మనం చెప్పుకునే అంశం ఏంటంటే అండి, భవానీ మాలల గురించి. ఈ భవానీ దీక్ష ఎలా చేయాలి, ఎలా ఉండాలి, ఏంటి నియమాలు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. సాధారణంగా భవానీ మాలలు అందరూ వేస్తారండి. వెయ్యక ముందు మీరు గమనించండి, ఎవరైనా తెల్లవారుజామున 3ంటికి లేస్తారండి, కనీసం 4 గంటలు లేస్తారండి, కనీసం 5 గంటలు లేస్తారండి, కనీసం 6 గంటలు లేస్తారండి. ఎవరు లేవరండి. మినిమం 7 అవుతుందండి. కానీ ఈ యొక్క మాల వేసిన తర్వాత తెల్లవారుజామున 3ంటికే లేస్తారండి. అది ఎలా వస్తుందండి? అమ్మవారి యొక్క శక్తి అండి మాల వేయడం వలన. అందరూ ఈ యొక్క విషయాన్ని గమనించండి. ఈ మాల వేయకముందు మనం ఇంట్లో మీరు మంచం మీద పడుకుంటారండి, అలాగే దుప్పటి కప్పుకుంటారు, రగ్గు కప్పుకుంటారు. ఈ యొక్క పడుకుని లేచిన తర్వాత ఎవరైనా చన్నీళ్ళు చేస్తారండి, వేనీళ్ళు చేస్తారండి. ఈ యొక్క చన్నీళ్ళు అనేది చేయరండి. రగ్గులు కప్పుకుంటారండి, జర్కిన్ వేసుకుంటారండి. అయినా ఈ యొక్క నీళ్ళని ముట్టుకోగలమండి? చన్నీళ్ళని అసలు ముట్టుకోలేమండి. ఈ స్నానం చేయగలమా అండి? గోదావరిలోకి వెళ్ళి చేయలేమండి. కానీ ఈ యొక్క మాల వేసిన తర్వాత గోదావరిలో స్నానం చేయగలమండి, కాలువల్లో స్నానం చేయగలమండి. ఎలా వచ్చిందండి ఈ శక్తి అనేది? అమ్మవారి యొక్క మాల వేయడం వల్ల ఈ యొక్క శక్తి అనేది వచ్చిందండి. అందరూ గమనించగలగాలి. ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందండి? అమ్మవారు ప్రసాదించిందండి. కటిక నేల మీద ఎవరైనా పట్టుకుంటారండి? అసలు ఎలా పడుకుంటారండి ఉత్తర్వుల్లో? అసలు ఈ యొక్క కటిక నేల మీద బ్రహ్మచర్యం అది పాటించడం అంటే ఈ యొక్క మాల వేయడం వల్ల అమ్మవారి యొక్క శక్తి అనేది లభిస్తుందండి. గమనించాలండి. ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందండి? అమ్మవారి ప్రసాదించిందండి. మాల వేయకముందు చాలా కోపంగా ఉంటారండి, అందరినీ అపయాసం చేస్తారండి, కొట్టడానికి కూడా వెళ్ళిపోతారండి. కానీ మాల వేసిన తర్వాత ఈ కోపం అనేది ఎక్కడికి వెళ్ళిందండి? అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మాల వేసిన తర్వాత కంట్రోల్ అనేది ఆవిడ చేసిందండి. అందరూ గమనించాలండి. మీరు గమనించండి, మాల వేయకముందు అసలు మనస్సుకి నిండా ఆలోచనలండి, బుర్ర నిండా టెన్షన్లు అవినండి. అసలు మనశ్శాంతి అనేది ఉంటుందండి. కానీ మాల వేసిన తర్వాత చూడండి ఎంత మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటుందో. అందరూ గమనించాలండి. చాలామంది మాల వేయకముందు ఈ యొక్క దుర్వ్యసనాలకి అన్నిటికీ కూడా అలవాటు పడిపోయి ఉన్నారండి. ఈ మాల వేసిన తర్వాత ఎంతో కఠినంగా నియమనిష్టలతో అమ్మవారిని ప్రతిరోజు కూడా 2 పూట్ల పూజ చేసుకోవడం అది చేయడం వల్ల చాలామంది ఈ యొక్క అలవాట్ల నుంచి కూడా బయటపడిన వాళ్ళు ఉన్నారండి. ఇదంతా ఎక్కడండి? అమ్మవారి మాల వేయడం వల్లనే, అమ్మవారి అనుగ్రహం వల్లనే. ఇంత కష్టమైన నియమాలన్నీ కూడా ఎలా చేస్తున్నారండి మీకు తెలియకుండా అమ్మవారు నడిపిస్తుందండి ఈ యొక్క మాల వేయడం వల్ల. ఉత్తర్వుల్లో చేయగలరండి? చేయలేరండి ఎవరు కూడా. మీరు ఇటువంటి మాలలు అవి వేయడం వలన, కఠినమైన నిష్ఠ నియమాలతో ఉండడం వలన హిందూ ధర్మం అనేది నిలబడుతోందండి. పూజ చేసేటప్పుడు సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అని అంటారండి. అంటే ఈ యొక్క లోకం అంతా బాగుండాలి, మనుషులు బాగుండాలి అని కోరుకుంటారు. ఈ యొక్క మీరు మాలలు అవి వేయడం వలన హిందూ ధర్మం అనేది నిలబడుతుందండి. హిందూ ధర్మం అభివృద్ధి అవుతోంది. ఈ భవానీ మాలలు వేయడం వల్ల అందరికీ ఒక అమ్మవారి అనుగ్రహం కలగాలి అని నేను కోరుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. హరి ఓం తత్సత్.